అంటే ఆ జీవితానికి సంబంధించిన వేదనంతా బాలయ్యలో ఎంత ఉందో కనబడకుండా అంజయ్యలో అంత ఉంది. బాలయ్య బయటపడతాడు, అంజయ్య బయటపడాడు. ఇద్దరిని నేను దగ్గర నుంచి చూశాను. నాకు మొదట పరిచయమైన తైదల అంజయ్యనే, తర్వాతనే బాలయ్య. ఇద్దరు ఇందాక దేశపతి అన్నట్టు ఒకవేళ నేను లెక్చరర్గా అయ్యి సిద్దిపేటకు వెళ్ళకపోయి ఉంటే లేదా మంజీర సంఘం పెట్టకపోయి ఉంటే అంటే నాకు వీళ్ళు పరిచయం అయ్యేవాళ్ళు. మీరు ఉండేవాళ్ళు ఎందుకు ఉండరు, తప్పకుండా ఉంటారు. నాకు పరిచయం అయ్యేవాళ్ళు కాదు. బహుశా ఇట్లా ఉండకపోదునేమో తెలియదు, ఎట్లా ఉండేవాళ్ళో తెలియదు. కానీ నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను చూస్తూ ఉన్న తైదల అంజయ్య కనబడకుండా అగ్నిపర్వతం, పొన్నాల బాలయ్య ఎప్పుడు పొంగి పొరలే అగ్నిపర్వతం, ఎక్స్ప్లోడ్ అయ్యే అగ్నిపర్వతం. ఈ ఇద్దరి మధ్య యాదగిరి ఉంటాడు, సిద్ధంకిగిరి. కొంచెం పొంగినట్టు ఉంటాడు, కొంచెం పొంగినట్టు ఉంటాడు యాదగిరి. అది యాదగిరి ప్రత్యేకత. సిద్ధంకిగిరి నిజం, సిద్ధంకిగిరి అంటే చాలా ఉత్సాహంగా ఉంటాడు, కొంచెం అట్లా ఉంటాడు, అందరిలో కలుస్తాడు, మళ్ళీ ఎక్కడో ఇదవుతాడు అట్లా తాను. అట్లాగే మా ఆర్కే తప్పకుండా చెప్పాల్సినటువంటి పేరు ఆర్కే. ఎందుకంటే ఆర్కే లేకపోతే నేను కూడా బాలయ్య విషయంలో ఇంత చొరవ తీసుకునేవాడిని కాదు. ఆర్కే నేను ఎప్పుడు ఏది అడగను, ఆయన కూడా నాకు అంత స్వేచ్ఛ ఈ విషయంలో ఇచ్చారు. బాలయ్య విషయంలో బాలయ్య పుస్తకం రావాలనే పట్టుదల బాలయ్యకి ఎంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన పుస్తకం విషయంలో ఆయనకు పట్టుదల తక్కువ ఉండొచ్చు, కానీ ఆ పుస్తకాన్ని తప్పకుండా తేవాలనే పట్టుదల నాకు ఆర్కేలో ఎక్కువ కనబడ్డది. ఎందుకంటే దీనికి కొంచెం నేపథ్యం ఉంది, ఆ నేపథ్యం కూడా చెప్పాల్సిందే. సభలో ఉన్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున చాలామంది ఆత్మీయులు ఉన్నారు, అందరి మధ్యన మాట్లాడడం చివరికి ఉంది. నేను కేవలం ముఖ్య అతిథిగా కొంచెం మామూలు ఒక 2-3 విషయాలే చెప్తాను. సాహిత్య అకాడమీ ఒక నవలల పోటీ పెట్టింది. తెలంగాణ సాహిత్య అకాడమీ కావాలనే తెలంగాణ నుంచి నవలలు లేవు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మేము ప్రధానంగా నవలా స్రవంతి అని తెలంగాణకు సంబంధించిన నవలల మీద నెలకొక ఉపన్యాసం చొప్పున 12 నవలల మీద ఉపన్యాసాలు పెట్టాలని అకాడమీ బాధ్యతల్లో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకొని పెడుతుంటే ఒక ఆయన ఏమడిగాడంటే తెలంగాణలో 12 నవలలు ఉన్నాయా అని అడిగాడు. 12 నెలలకు సరిపోతాయా, 12 నవలలు ఉన్నాయా అని అడిగాడు. అదేంటి ఇంత ఆశ్చర్యం అంటే లేవని చాలామందికి ఆయన అడిగిన ఆయనకు. అయితే నేను వెతుకుతూ ఉంటే నిజంగానే 12 నవలలు కష్టంగా వెళ్ళినాయి, నిజంగానే వెళ్ళినాయి. నిజంగా అప్పటి వరకు ఈ మొన్న మనవాడు చిందు భాగవతం మీద రాసిన నవల కూడా రాలేదు అప్పటి వరకు. కాబట్టి చూస్తే 12 నవలలు వెళ్తలేవు. అదేంటిది? రంగాచార్యది ఒక నవల మొత్తం కలిపి ఆయన ఒకరినే తీసుకుంటాం. 12 మంది రచయితలు నవలలు అంటే ఒకరే 8 నవలలు రాసిన వాళ్ళు ఉండొచ్చు, అది లెక్క కాదు. అట్లా మరి ఒక ఆయన మీదనే 8 పెట్టలేం కదా. అట్లా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాకు ఆ లోపం కనబడి ఒక పోటీ అయితే పెడదామని చెప్పి ఒక పోటీ పెట్టాము. ఆ పోటీకి వచ్చినప్పుడు ఆ పోటీలో 35-40 నవలలు వచ్చినాయి. ఒక జ్యూరీ, నేను చూడలేదు, జ్యూరీ అపాయింట్ చేసినాము. వాళ్ళు చెప్పిన నిర్ణయం ఏంటిదంటే మొదటి బహుమతి ₹1,00,000. ఎంత? మొదటి బహుమతి 2 లక్షలు, తర్వాత రెండవ బహుమతి 1,00,000, తర్వాత మూడవ బహుమతి 50,000 ఎంతో పెట్టాము. పెడితే మొదటి బహుమతి రెండవ బహుమతి యోగ్యమైనటువంటి రాలేదని వాళ్ళు నిర్ధారించింది. చూడండి తెలంగాణ విషాదం ఎంత ఉన్నదో. నవల పోటీ పెడితే పైసల కోసం వల్ల రావాలి కదా, 2 లక్షల కోసం వల్ల నవలు రావాలి కదా. రాలేదని జ్యూరీ తీర్మానం చేసి 5 నవళ్ళు ఎంపిక చేసి 5 నవళ్ళు కదా, 5 నవళ్ళు ఎంపిక చేసి 5 నవళ్ళు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. అందుకని 5 నవళ్లకు 50,000 చొప్పున అవి ఇచ్చినాము. 40,000 ఆ 2 లక్షల్ని ఇటు పంచి 40,000 చొప్పున 40,000 5 నవళ్ళకి ఇచ్చినాం. ఇచ్చి మేము ఒక మాట చెప్పాము, అది మంచి చెడ్డో ఒక మాట చెప్పాము. ఇది బహుమతి అనుకోకండి, బహుమతే కానీ బహుమతి అనుకోకండి, మీ పుస్తకాలు వెలువరించడానికి ఇస్తున్న డబ్బుగా భావించండి, కానీ బహుమతే. కానీ మీ పుస్తకాలు ఎట్లా దీన్ని పుస్తకాలుగా బయటికి రావాలని మాత్రం అందరినీ కూర్చుండబెట్టి చెప్పినాం. 5గురు కూర్చుండబెట్టి చెప్పినప్పుడు ఒక్కరు మాత్రమే నవల వేసుకున్నట్టున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చిన పైసలతో వేయలేదు, బాలయ్య కూడా వేయలేదు.
అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అది ఎప్పుడూ 6 ఏళ్ల కిందో 7 ఏళ్ల కిందో రావాల్సిన నవల. కాబట్టి ఆనాటి నుంచి ఆగిపోయి ఉన్నటువంటి నవల తిరిగి 3 ఏళ్ల కింద ఆర్కే టేకప్ చేసినప్పుడు, 4 ఏళ్ల కింద ఆర్కే టేకప్ చేసినప్పుడు అప్పుడన్నా 4 ఏళ్ల కింద రావాల్సిన నవల. ఆ 4 ఏళ్ల కింద కూడా రాకుండా అది ఇప్పుడు రావడానికి కొంత బాలయ్య తాత్సారమే ఉన్నది. ఎంత ఆవేదనతో ఉన్నాడో, ఎంత పట్టింపుతో ఉన్నాడో, అది బాగా రావాలి అనేటువంటి పట్టుదల కూడా ఆయనకున్నది. దాన్ని రెండోసారి మూడోసారి మళ్ళీ రివిజన్ చేశాం. ఇదే సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి ఇంకొక వ్యక్తి చైతన్య ప్రకాష్. చైతన్య ప్రకాష్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అయినా మా ఏరియాలో ఏ ఉద్యోగం చేయలేదు కానీ రచయితలందరి దగ్గరికి పని కట్టుకొని కాలికి బల్బం కట్టుకొని తిరిగేవాడు. వీళ్ళు రాస్తారు అంటే ఆ ఊరికి పోయి 2 రోజులు ఉండి వాళ్ళతో ఏదో చెప్పి వచ్చేవాడు. పోనీ వీళ్ళు రాస్తారని ఔత్సాహికుల్ని మాత్రమే ప్రోత్సహించాడంటే నాలాంటి వాడి దగ్గరికి వచ్చేవాడు. సారీ వాళ్ళ మీ దగ్గరికి వస్తాను. ఆయన పాపం డబ్బులు ఉండేవి కాదు. రాగానే 2 రోజులు 1 రోజు ఉంటే ఉంచుకొని ఆయనకు కావాల్సినవి రాను పోను ఛార్జీలు ఇచ్చి మళ్ళీ కావాలంటే వారం రోజులకు 10 రోజులకు ఇట్లా అలాంటి ఒక దాన్ని ఏమంటారు లింక్ ఎక్స్ప్రెస్ లాంటి వాడు ఉండేవాడు చైతన్య ప్రకాష్. ఆ చైతన్య ప్రకాష్ మరి దాంట్లో రాసిన దాని ప్రకారం పొన్నాల బాలయంబడి నువ్వు రాయి 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 అని ఆయన చాలామందిని రాయి రాయి అన్నాడు. అట్లా పొన్నాల బాలయంబడి కూడా పడ్డాడు. కాబట్టి తప్పనిసరిగా చైతన్య ప్రకాష్ వాళ్ళ లేడు. కానీ చైతన్య ప్రకాష్ ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఈ లంద ఆవిష్కరణ రవీంద్ర భారతిలో జరుగుతున్న విషయాన్ని ఆయన చూసి ఎక్కడో ఆనందిస్తూ ఉండి ఉంటాడని నేను భావిస్తున్నాను. అది ఆ విషయం అట్టయితే ఇంకా ఎక్కువ మంది పెళ్ళి మాదిగలకు సంబంధించిన పెళ్ళి వీటికి సంబంధించిన విషయాలు చెప్పారు. చాలా తక్కువ సార్లు ఈ నవల నేను 2 సార్లు 3 సార్లు చదివాను. చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇందులో చాలా తక్కువ సార్లే సుఖంగా సంతోషంగా ఉండే సందర్భాలు ఉంటాయి. చాలా ఎక్కువ సార్లు బాధతో దుఃఖంతో కన్నీళ్లతో ఉండే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అంటే మాదిగ జీవితంలో చాలా తక్కువ సార్లే సంతోషంగా ఉండే సంఘటనలు ఉంటాయి కానీ ఎక్కువ సార్లు దుఃఖపడేటటువంటి సందర్భాలు ఉంటాయని ఈ నవల చదివితే మనకు అర్థమవుతుంది. పెళ్ళిళ్ళ గురించి చెప్పాడు దేశపతి చెప్పాడు. కానీ పెళ్ళిళ్ళ గురించి మాత్రమే కాదు ఆయన రాసింది చావు గురించి కూడా చాలా వివరంగా రాశాడు. బొందయ్య చనిపోయినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చినటువంటి విషయం ఏంటంటే బొందయ్య చనిపోయినప్పుడు ఈరవ గాజులు తీసేసే సన్నివేశం రాశాడు. ఆడ ఎవరమైనా కూడా తప్పకుండా కదిలిపోయి కన్నీళ్ళై ప్రవహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సందర్భాలు ఈ నవల్లో చాలా ఉంటాయి. సరిగ్గా వాళ్ళ ఆ ఈరవ గాజులు తీస్తున్నప్పుడు మా అవ్వ గుర్తొచ్చింది. మా అవ్వ దళిత స్త్రీ కాకపోవచ్చు కానీ గాజులు తీస్తున్న దుఃఖం స్త్రీకి ఒకే రకంగా ఉంటుంది కావచ్చు. బహుశా మాదిగల్లో ఎక్కువ ఉండొచ్చు కానీ మా దాంట్లో కూడా గాజులు బొట్టు తీస్తున్నప్పుడు గాజులు బొట్టు ఇవన్నీ కూడా వెంట్రుక అవన్నీ ఏవో తీస్తున్నప్పుడు చాలా దుఃఖకరమైనటువంటి సన్నివేశాలు. ఏమైతే తీయకపోతే అని నేను ఆడ గొడవ పడ్డాను. అట్లా మనం గొడవ పడుతుంటే కూడా ఊర్లో ఉండే కష్టం సంప్రదాయం మనల్ని పట్టించుకోకుండా గాజులు తీసే బొట్టు తీసే ఒక సంస్కృతి నుంచి బయటపడాల్సిన అట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అట్లనే ఆయన రాసేటప్పుడు ఎంత ఫీల్ అవుతానో తప్ప బొందయ్య జీతగాడుగా ఉన్నప్పుడు ఒక ఆపదలో ఇరుక్కుంటాడు. వరద వస్తుంది, వరదలోంచి ఇంటికి వస్తుంటే వరదలో ఇరుక్కుంటాడు. ఆ వాగు చాలా పెద్ద ఎత్తున పొంగి వస్తుంది, రాత్రి అవుతుంది, ఇంటికి రాలేడు. ఆ రాలేకుండా ఆ వరదలు పడి కొట్టుకుపోతుంటే ఒక గుండు దొరుకుతుంది. గుండు దొరికినప్పుడు గుండు ఆసరాతో దాని మీదకి ఎక్కి ఉన్నప్పుడు ఆయన ఒక మాట రాస్తాడు. ఈ వాగులో వాన నీళ్ళ కంటే బొందయ్య కన్నీళ్ళే ఎక్కువ వారుతున్నాయని రాసిండు. ఎంత వేదన ఉంటే ఆ వాక్యం వస్తుంది. వాగులో పారుతున్న వాన నీళ్ళ కంటే బొందయ్య కన్నీళ్ళే ఎక్కువ ఉన్నాయని రాశాడు. అట్లాంటి వాక్యాలు రాయడానికి చాలా జీవితం అంతా తడిస్తే తప్ప సాధ్యం కాదు. అట్లాంటి వాక్యాలు కూడా దీంట్లో చాలా ఉన్నాయి. అట్లనే కాకుండా మాదిగ జీవితానికి సంబంధించినటువంటి పాటలు పెళ్ళి వీటికి సంబంధించినవి కాకుండా నన్ను బాగా ఆకట్టుకున్న ఇంకొక అంశం కూడా ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి చాలా వివరణాత్మకమైన చిత్రణ కూడా దీంట్లో ఉన్నది. అచ్చుగట్టే దగ్గర నుంచి పంట కోసే దగ్గర నుంచి అన్ని దశల్లో పాడే పాటలు కూడా అట్లా తీసుకొచ్చి పెట్టాడు. నిజానికి
ఆ కల్చర్ అనే మాటనే అగ్రికల్చర్ నుంచి వచ్చిందని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. నేనైతే నమ్ముతాను దాన్ని, నేను నమ్ముతాను. కల్చర్ అగ్రికల్చర్ నుంచే వచ్చింది. అగ్రికల్చర్ లేకపోతే ఈ సమాజానికి ఈ జాతికి కల్చర్ లేదు. అట్లాంటి అగ్రికల్చరు పాటల కల్చర్ ఎక్కువ. ప్రతి పనికి పాట ఉంటుంది. ప్రతి పనికి పాట ఉండడం అంతా కూడా ఆ నవల్లో ఎక్కడికక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఆ పనుల్ని చాలా వివరంగా రాశాడు. ఆ పనుల సందర్భంలో ఉండే పాటలు కూడా దాంట్లో పేర్కొంటూ వచ్చాడు. అట్లా ఇది నవల మనం చదువుతూ ఉంటే ఇంకొక అంశం, పల్లెటూరుని ఎంత గంభీరంగా, ఎంత వాస్తవికంగా, ఎంత నిజాయితీతో ఆరేపల్లిని రాశాడో, బొంబాయిలో ఉండే ఆ వాడ పేరేందో, ఆ వాడ గుర్తులేదు, ఆ వాడను కూడా అంతే నిజాయితీగా, అంతే వివరణాత్మకంగా, వర్ణనాత్మకంగా రాశాడు. ఇక్కడ ఎంత దుఃఖం అనిపిస్తుందో బొందయ్య ఆ బాంబేలో పడినటువంటి ఆవేదన కూడా అంతే ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా ఇవన్నీ రాయడానికి వాటన్నిటినీ ఆయన స్వయంగా చూశాడు. స్వయంగా చూడకపోతే బొంబాయి కష్టం రాయలేడు. ఆ బొంబాయి కష్టం ఆయన చూశాడు. బొందయ్య పోయి అనుభవించిండో లేదో కానీ ఆయన అనుభవించిండు. బహుశా బొందయ్య కంటే ఎక్కువ ఆ బొంబాయి జీవితాన్ని మొత్తం అనుభవించింది బాలయ్య. బాలయ్య స్వయంగా బొంబాయిలో ఆ కష్టమంతా కూడా ఈయన చేశాడు. కనుక ఆ పాత్రలో ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ చైతన్యం ఏదైతే కొత్తగా వచ్చిందో బాలయ్యలో కానీ 3 పాత్రలని అనుకుంటే, రామయ్య గతించినటువంటి కాలం ఇది మన బతికింతే అని అనుకునేటటువంటి ఒక ప్రతినిధిగా రామయ్య ఉంటాడు. దాని మీద ఇటు పల్లె జీవితం, అటు నగర జీవితం చూసి అంబేద్కర్ గురించి కూడా తెలుసుకొని, చదువు గురించి కూడా తెలుసుకొని ఒక చైతన్యంతో చిన్నపాటి తిరుగుబాటు చేసినటువంటి పాత్ర మనకి బొందయ్యలో కనబడుతుంది. 3వ పాత్ర అజయ్ పూర్తిగా విజయం సాధించి అటు యూనివర్సిటీలో చదువుకొని యూనివర్సిటీలో జెండా ఎగరేస్తాడు. ఊరికొచ్చి ఆరపల్లిలో కూడా ఒక ర్యాలీ తీసి ఆరపల్లిలో ఉండేటటువంటి దళితులందరినీ కూడా ఆర్గనైజ్ చేసేటటువంటి పని పెడతాడు. అంటే ఈ 3 పాత్రల్లో మనం చూస్తే ఈ చైతన్యం అంతా ఆయన నిజాయితీగా రాశాడు అనడానికి ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇవాళ చెప్పడానికి ఇబ్బంది పడుతుండవచ్చు కానీ దళిత జీవితంలో అంబేద్కర్ ఆలోచన స్రవంతి తీసుకొచ్చినటువంటి చైతన్యం ఎంత ఉందో, బహుశా ఆరేపల్లి మా ప్రాంతంలో ఉండేటటువంటి అనేక పల్లెల్లో కమ్యూనిస్టులు తీసుకొచ్చినటువంటి చైతన్యం కూడా అంతే ఉన్నది. దాన్ని రాయడానికి వాళ్ళ చాలామంది కష్టం. ఆయనకని రాశాడు ఆయన. వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇందాక రవీందర్ అన్నాడు ఒక మాట, బోనాల దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా అని. ఎందుకు జరిగింది అని అంటే, నేను స్వయంగా చూశాను. వాళ్ళు తిరిగినటువంటి రోజుల్లో మాట్లాడనటువంటి వాళ్ళు, గుడి విషయంలో కానీ ఇంకొక అంటరాని విషయంలో, అస్పృశ్యత విషయంలో మాట్లాడడానికి జంకినటువంటి వాళ్ళంతా ఇవాళ వాళ్ళు లేరు. కనుక చాలా స్వేచ్ఛగా ముందటికి వచ్చేసి కులాల మధ్యన ఈ తేడాలు, అగాధాలు సృష్టిస్తున్నటువంటి సందర్భం కూడా ఇవాళ నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి పల్లెల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పును రాయడానికి కూడా ఇవాళ చాలామందికి మనసొప్పకపోయినా బాలయ్య మాత్రం అది రాయడం వల్ల ఆ నవలకు ఒక వెయిట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్ ఆలోచన ఉంది తప్పకుండా, చదువుకోవడం వెనకాల, ఒక చైతన్యవంతులు అవడం వెనకాల తప్పనిసరిగా అంబేద్కర్ ఆలోచన విధానం ఉన్నది. దాన్ని ఎంతో కొంత దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల్ని రజాకారుల వ్యతిరేకంగా జరిగిన పోరాటం కావచ్చు, లేదా తదనంతరం వచ్చినటువంటి అన్నలు కావచ్చు. ఆ చిన్నన్న అనే ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టరు చిన్నన్న పేరు భాస్కర్. ఆ చిన్నన్న అనే క్యారెక్టరు తీసుకొచ్చినటువంటి వాళ్ళ ప్రభావం కూడా దాంట్లో చెప్తాడు. ఇవి చెప్పడం అనేటువంటిది అది సహజంగా ఉంది, నిజాయితీగా ఉంది. ఆ బాలయ్య రాసినటువంటి నవలలో జీవితాన్ని నిజాయితీగా సందర్శించడం అనేటువంటిది నాకు బాగా నచ్చింది. నేను చదివినప్పుడు, నేను రాసినప్పుడు, నేను అనేక దానికి ముందు మాట రాసేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ అవ్వడం అందుకే అయినా అవడంలో నేను ఎక్కడో దానితో మమేకమైన, నేను ఏ వాక్యం ఏదో పైన మెప్పుదల కోసం మాత్రం రాయలేదు. నేను స్వయంగా ఒక ఊరు నుంచి వచ్చిన, ఆ ఊరిలో నాకు అన్ని సామాజిక వర్గాలని కూడా నేను దగ్గర నుంచి చూసిన, అన్ని సామాజిక వర్గాలలో ఎక్కువ శ్రమ చేసినటువంటి సామాజిక వర్గం మాత్రం ఖచ్చితంగా మాదిగ వర్గమే, మాదిగ కులమే ఎక్కువ సమాజాన్ని చేసి
ఆ పంటలు పండించడంలో కానీ అక్కడ ఉండేటటువంటి అనేక అంశాల్లో ఒక పల్లె గ్రామీణ సంస్కృతి అని చెప్పబడేటటువంటి సంస్కృతి వెనకాల మూలాధారంగా ఉండేటటువంటి శ్రమ కానీ చైతన్యం కానీ సంస్కృతి కానీ పాటలు కానీ ఇవన్నీ కూడా మాదిగ కులాలకు సంబంధించినటువంటి పాటలు ప్రధానంగా ఉన్నాయి అనేది నేను చాలా దగ్గర నుంచి చూశాను. నాకు అందుకని ఊర్లో అయినా వాళ్ళు ఎక్కువ దగ్గరగా ఉంటారు. బహుశా కాలేజీలో అయినా కూడా ఒకానొక దశలో బహుశా మనోళ్ళకి గుర్తుందో లేదో కానీ ఒకసారి వీళ్ళు ఎస్సీ హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు బాగా ఇష్టపడినటువంటి ఒక విద్యార్థి సంఘం, ముఖ్యంగా ఏబీపీ వాళ్ళు కొట్టడానికి హాస్టల్లో గుర్తుందా? కాదు ధర్వప్పుడు కాదు, హాస్టల్లో ఉండే పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక 8 మందినో 10 మందినో కొడుతున్నారు. నేను క్లాస్ రూమ్ నుంచి వచ్చిన రాగానే నాకు మా అటెండర్ చెప్తే నేను వెంటనే డస్టర్ చాక్ పీస్ అక్కడ పడేసి ఉరికి ఆ కొట్టేది ఏదో నన్ను కొట్టండి అని నేను మన కుంటసీను కుంటసీను కొడుతుంటే నేను గొప్ప చెప్పుకోవడానికి అంటలేను, నేను ఎంత ఇష్టపడ్డాను అనే దానికోసం మాత్రమే చెప్పాను. కాబట్టి అట్లా ఇష్టపడ్డటువంటి వాడిని నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉన్నది, పరమానందంగా ఉన్నది. ఆ ఆనందం ఏంటిది అని అంటే బహుశా అది బాలయ్య రాసిండు, బాలయ్య పుస్తకమే అని లేవు, డౌట్ లేదు. కానీ ఆ పుస్తకం నేను రాసినంత ఆనందంగా ఈ పుస్తకావిష్కరణ నాకు జరుగుతున్నంత ఆనందంగా ఉన్నది. సంతోషం. బాలయ్యకు మరొకసారి కంగ్రాట్స్ చెప్తున్నా, బాలయ్యకు అభినందనలు చెప్తూ బాలయ్య మరిన్ని నవళ్ళు రాయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆయన అభినందించినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా ప్రచురించినటువంటి ఆర్కేకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. నమస్తే.